ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవటాన్ని మనం ఈ ప్రాబ్లం కింద మాట్లాడుకుంటాం. సో ఎవరైనా పెళ్లి అయిన జంట కానీ ఎవరైనా కానీ పిల్లల కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక 1 whole year వాళ్ళు కరెక్ట్గా ట్రై చేసి, అంటే ఏ టైంలో అయితే వాళ్ళు కలవాలో, ఏ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఫర్టైల్ పీరియడ్లో ట్రై చేసి అప్పటికీ కనుక పిల్లలు కలగకపోతే 1 whole year అయిన తర్వాత వాళ్ళని ఇన్ఫర్టిలిటీ ఉంది, వీళ్ళకి సమస్య అంటాం. సో కొంతమందికి ఏంటంటే ఫస్ట్ నుంచే ట్రై చేసినా కానీ పిల్లలు పుట్టకపోవటం, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. కొంతమందికి ఫస్ట్ ఒక చైల్డ్ 2 పిల్లలు ఉన్న తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి తర్వాత పిల్లలు కలగకపోవటం జరుగుతుంది, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. చాలా మంది ఏంటంటే మాకు పెళ్ళయిందండి, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు అంటారు. నవ్ ఏ డేస్ కరెంట్ జనరేషన్లో మేము చూస్తున్న ప్రాబ్లం. సో జస్ట్ పెళ్ళైన తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అసలు వాళ్ళు కలిసి ఉన్నారా లేదా, ఒక చోటే పనిచేస్తున్నారా లేదా, సో ఇవి మనం న్యూ జనరేషన్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. అంటే ఒకళ్ళు బెంగళూరులో జాబ్ చేస్తుంటే ఒకళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు యాక్చువల్లీ కలిసి ఉండే టైమే చాలా తక్కువ ఉంటుంది. ఆర్ ఒకళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఒకళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో అసలు ఎఫెక్టివ్గా అసలు వారానికి కలవగలుగుతున్నారా 2-3 సార్లు, ఆర్ ఫర్టైల్ పీరియడ్లో కలుస్తున్నారా లేదా ఆ కప్పులు అన్నది కంప్లీట్గా మనం వాళ్ళ హిస్టరీ తీసుకొని ఇవాల్యుయేట్ చేసి అసలు ప్రాబ్లం వాళ్ళకి ఎక్కడుంది, అంటే అసలు ఫిజికల్గా మీట్ అవ్వకపోవడమే ప్రాబ్లమా, వాళ్ళకి అసలు ఫర్టైల్ పీరియడ్ గురించి అవగాహన ఉందా లేదా, లేకపోతే అసలు ఓవరాల్గా ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా ఇద్దరికి. బోత్ ద పార్ట్నర్స్ అంటే ఆడవారిని మగవారిని ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ అన్నది వాళ్ళకు ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.